సజ్జలు కొర్రలు కలిపి యాడ్ చేస్తాను నేను. ఈ 3 యాడ్ చేసి ఒక కప్పు తీసుకుంటే ఇవి నానవేయాలి అని చాలామంది డౌట్. ఇంత క్వాంటిటీ అయితే నాకు చాలు, అవే తీసుకున్నాను. తీసుకొని పాట్లో ఎలా కుక్ చేయాలో చెప్తున్నాను. యాడ్ చేశాను కదా, కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి కడిగేయాలి. ఒక 2 మినిట్స్ ఆగా కడగాలండి. ఒకసారి అయితే పోతాయి. కడిగేసుకొని తీసుకుంటారో ఆ గ్లాస్తో 4 గ్లాస్ వేసుకొని ఉడికించాలండి. కొంచెం టైం పడుతుంది, ఎక్కువ వాటర్ వేయాలి. యాక్చువల్గా అరగంట నానేస్తే బెటర్ అనమాట. అంతే, ఉడికేస్తే అయిపోతుంది. పాలకూర చుక్కకూర పప్పు చేస్తానండి, బాగుంటుంది. ఇంకా అంటే చింతపండు వేయకుండా చుక్కకూర యాడ్ చేస్తున్నాను పాలకూరలో. నేను కర్రీ కూడా ఎలా తయారు చేస్తారో చూపిస్తాను. ఇప్పుడు పప్పు యాడ్ చేస్తున్నానండి. మనం రిక్వైర్డ్ మీ ఇంట్లో ఎంత తింటారో దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. కందిపప్పు, దానికి కాంబినేషన్ పప్పు కూడా అయితేనే బాగుంటుందండి కర్రీస్ కన్నా. ఎర్ర కందిపప్పు అంటారు కదా, మసూర్ దాల్ కూడా మంచిది. చిన్న పెసరపప్పు, కందిపప్పు అంటున్నావా అని పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్. ఇవన్నీ కొంచెం బాగా వేగాలి. అప్పుడు కొంచెం పచ్చిమిర్చి, పాలకూర యాడ్ చేస్తున్నాను కదా నేను, పప్పు పాలకూర చుక్కకూర అని, అందుకే నేను టమాటా యాడ్ చేయట్లేదు. కడిగి ముందుగానే శుభ్రం చేసి ఇలా పట్టుకోవాలి. వాటర్ ఎంత పడుతుందో దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. చిన్న పసుపు వేసుకోండి. పొంగకుండా, యాక్చువల్గా ఆకుకూర వేసాం కనుక పొంగదు, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. వేసుకొని ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచాలండి. సిమ్లో పెట్టుకోండి, పొంగకుండా ఉంటుంది. ఆకుకూర ఎక్కువ వేసాం కదా. వెనకాల బ్యాక్ సైడ్ ఇవ్వండి. పప్పు అయిపోయింది. పప్పు తీసాను. కొంచెం ఉప్పు వేసుకోవాలి. పాలకూర ఉంది కనుక ఉప్పు తక్కువే పడుతుంది. ఉప్పు సరిపడినంత రుచికి వేసుకోండి. మొత్తగా ఇందాక వాటర్ తీసాను కొంచెం పప్పులో, కొంచెం హాట్ వాటర్ యాడ్. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టేద్దాం. పప్పు పాలకూర చుక్కకూర తాలింపుకి జీలకర్ర, ధనియాలు, పోపులు, అల్లం వెల్లుల్లిపాయ, దంచిన అల్లం వెల్లుల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి పోపులు వేసుకోవాలండి. బాగా ఫ్రై అయిందండి. చిన్న ఇంగు వేసుకోవాలి. చిన్న కారం ఎంత పడితే అంత వేసుకొని బాగా వేగన. ఇప్పుడు పోపు వేగిపోయింది కదా, అది ఇదిగోండి. ఇక్కడ రైస్ కూడా అయిపోతుంది, కొర్రల అన్నం అంతే అండి, అయిపోయింది. పోపు పెట్టేసాం కదా. పప్పు చుక్కకూర, అన్ని పప్పులు కలిపి చుక్కకూర పాలకూర అండి. ఇది కొర్రల అన్నం.